బేసికలీ మా బయోపిక్స్ చూసేటప్పుడు మనకు ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది కదా! పుట్టుక నుండి చావు వరకు పూర్తి లైఫ్ స్టోరీ చూపిస్తారని. కానీ 'టోనీ' సినిమా అలా కాదు. ఇది యాంటోనీ బోర్డెన్ రాసిన 'కిచెన్ కాన్ఫిడెన్షియల్' మెమోరీ ఆధారంగా తీసిన సినిమా. 1970లో కేప్ కాడ్‌లో టీనేజ్ బోర్డెన్ గడిపిన ఒక వేసవి కాలం చుట్టూ తిరుగుతుంది. అతను తన క్రష్‌ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం చెప్పి ఆ అమ్మాయిని వెంబడించిన కేప్ కాడ్ వెళ్తాడు. అక్కడ క్లామ్ షాప్‌లో డిష్ వాషర్‌గా పనిచేస్తున్న మొదటిసారి కిచెన్ కల్చర్‌ని, డ్రగ్స్‌ని, అడల్ట్ లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాడు. ఇక్కడే డైరెక్టర్ మ్యాట్ జాన్సన్ స్మార్ట్ డెసిషన్ తీసుకున్నారనిపించింది. ఎందుకంటే పూర్తి లైఫ్ స్టోరీ చెప్పాలంటే అది సర్ఫేస్ లెవెల్‌లోనే ఉండిపోతుంది. కానీ ఒక చిన్న టైమ్ ఫ్రేమ్ తీసుకొని దాన్ని లోతుగా ఎక్స్‌ప్లోర్ చేస్తే ఆ వ్యక్తి ఎలా తయారయ్యాడో అర్థమవుతుంది. ఈ సినిమా బోర్డెన్ పర్సనాలిటీ ఎక్కడి నుండి వచ్చిందో చూపించిన ఒరిజినల్ స్టోరీలా అనిపించింది. లీడ్ యాక్టర్ డామినిక్ సెసా ది హోల్డ్ ఓవర్స్‌లో చూసిన అబ్బాయి ఇక్కడ కూడా అదే ఎనర్జీ తీసుకొచ్చాడు. ఒక కాన్ఫిడెంట్, కొంచెం అహంకారి, కానీ లోపల ఇన్‌సెక్యూర్ అయిన టీనేజర్‌గా అతను కన్విన్సింగ్‌గా ఉన్నాడు. యాంటోనియో బాండెరాస్ చేసిన చెఫ్ క్యారెక్టర్ కూడా చిన్న రోల్ అయినా బలంగా ఉంటుంది. అయితే ప్రతిదీ పర్ఫెక్ట్ కాదు. నాన్సీ క్యారెక్టర్ టోనీ క్రష్ కొంచెం వన్ డైమెన్షనల్‌గా అనిపించింది నాకైతే. ఆమె జస్ట్ గెలవాల్సిన అమ్మాయి అనే పాత్రలోనే ఉండిపోతుంది. ఇది ఓల్డ్ స్కూల్ ట్రోప్‌లా అనిపిస్తుంది. కొంచెం ఔట్‌డేటెడ్‌గా కూడా ఉంది. సినిమా టోన్ విషయానికొస్తే ఇది నాస్టాల్జియా, కామెడీ, డ్రామా అన్ని కలిపిన రిచర్డ్ లింక్లేటర్ సినిమాలా ఫీల్ వస్తుంది. ఆ లేజీ సమ్మర్ వైబ్, యంగ్ ఎనర్జీ, సినిమాటోగ్రఫీ కూడా ఆ నాస్టాల్జిక్ మూడ్‌ని బాగా క్యాప్చర్ చేస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇది పర్ఫెక్ట్ బయోపిక్ కాదు, కానీ డిఫరెంట్‌గా ప్రయత్నించిన బయోపిక్. కథ చిన్నదే అయినా ఆ చిన్న కథలో బోర్డెన్ నిజంగా ఆడియన్స్ పల్స్ అయితే పట్టుకోగలిగారు. సో నేను దీనికి అవుట్ ఆఫ్ 5 2.5 ఇస్తున్నాను రేటింగ్. మీరు కిచెన్ కాన్ఫిడెన్షియల్ చదివితే ఈ సినిమాకి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. మీ థాట్స్ కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి డీప్ డైవ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.